చెట్టుబడి తెలుగు లోగిలి. 8వ పద్యము. ఏనుగు లక్ష్మణ కవి గారు ధీరులు ధీరమతులు అనేటువంటి వారు ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకున్నప్పుడు, అది గొప్ప పని అయినప్పుడు ప్రయత్నంతో అది సాధించే దిశగా అడుగులు వేస్తారే కానీ ఎక్కడ కూడా భయానికి మరియు మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న సుఖాలకి వాళ్ళు ఇష్టపడరు. అనుకున్నది సాధించేంత వరకు వాళ్ళు ఆ యొక్క ప్రయత్నంలో ఉంటారు అని చెప్పేటువంటి ఆ యొక్క సందర్భము అత్యద్భుతము. ఇది మనందరికి కూడా అవసరం. ఆ పద్యం మీద ఒకసారి చూద్దాం. తనిసిరే వేల్పులు ఉదతి రత్నముల చేత వెరసిరే ఘోర కాకోల విషము చేత విడిచిరే యత్నమృతంబు పడముడనుక విడిచిరే యత్నము అమృతంబు పొడముదనుక నిశ్చితార్థంబులు విడవరు నిపుణమతులు నిశ్చితార్థంబులు విడవరు నిపుణమతులు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తనిసిరే వేల్పులు ఉదది రత్నముల చేత. సముద్రాన్ని చిలికినప్పుడు అనేకమైన రత్నరాశులు అందులో నుంచి వచ్చాయి. దేవతలు చిలికినప్పుడు, సముద్రాన్ని మదించినప్పుడు, అబ్బా రత్నాలు వచ్చేసాయి, చాలు దీంతో ఏలొచ్చు, మనం ఎట్టైనా ఉండొచ్చు అని సామాన్య మానవులలాగా ఆశతో ఎదురు చూసేటువంటి తీరుతెన్నులతోటి ఉండేటువంటి వారిలాగా, అసలు వాళ్ళు మానవులు కాదు, దేవతలంటే అలా, అందుకే వాళ్ళు దేవతలు అన్నారు. చిన్న చిన్న ఆశలకు వాళ్ళు ఉండరు. లోక కళ్యాణం కోసం వాళ్ళు చేసేటువంటి ఆ కార్యంలో భాగంగా సముద్రాన్ని వధించినప్పుడు అందులో నుంచి మణిరాశులు వచ్చాయి. ఆ మణిరాశులకు వాళ్ళు ఉబ్బి తబ్బి బవలే. ఏమంటున్నారు? తనిసిరే వేల్పులు ఉదది రత్నముల చేత. రత్నాలకు వాళ్ళు భ్రమపడలే. వెరచిరే ఘోర కాకోల విషము చేత. భయపడ్డారా? కాలకూట విషం వచ్చింది అక్కడి నుంచి. అయినా కానీ వాళ్ళు జడుచుకోలేదు, బెదరలేదు. అనుకున్నటువంటి పనిని సాధించేంత వరకు మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు. విడిచిరే యత్నము అమృతంబు పడముదనుక. విడిచిరే యత్నమృతంబు పడముదనుక అంటే ఆ యొక్క అమృతం వచ్చేంత వరకు కూడా తమ ప్రయత్నాన్ని కొనసాగించారే కానీ నిశ్చితార్థంబులు విడవరు నిపుణమతులు. తమ అనుకున్నటువంటి ఆ యొక్క గమ్యస్థానము, తమకు కావలసినటువంటి ఆ కళ్యాణం, ఆ గమ్యము, ఆ అమృతము వచ్చేంత వరకు కూడా, ఈ అమృతము తాగేంత వరకు కూడా తృప్తి పడలేదు ఆ దేవతలు. అలా మహానుభావులు అనేటువంటి వాళ్ళు, ధీరమతులు అనేటువంటి వారు చిన్న చిన్న వాటి కోసమో ఇంకో కాలకోట విషయం వచ్చిందని భయపడటమో కాదు. నాకు కావాల్సింది అమృతం. ఈ అమృతం దొరికిందా, అప్పుడు దాకా శ్రమించామా, తీసుకున్నామా, అమరులు అయ్యామా అనే దిశగా వాళ్ళ యొక్క గమ్యం పెట్టుకున్నారు. ఆ విధంగానే వాళ్ళు సాధించారు. కాబట్టి ధీరమతులు అనేటువంటి వారు ఈ లోకానికి ఎంతైనా అవసరము అని ఈ పద్యం యొక్క భావం. చెట్టుబడి తెలుగు లోగిలి.